ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఇంట్లో వారితో ఇంట్లో వస్తువుల గురించి ఏ విధంగా వాక్యాలు ఉంటాయి, అవి ఏ విధంగా మాట్లాడాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గదిని శుభ్రం చేయండి. గదిని శుభ్రం చేయండి. క్లీన్ ది రూమ్. రూమ్ అంటే గది, శుభ్రం అంటే క్లీన్. నెక్స్ట్, సీసాలు అమర్చండి. సీసాలు అమర్చండి. ఆరెంజ్ ది బాటిల్స్. సీసాలు లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్, ఈ విధంగా ఏదైనా ఇక్కడ వస్తువు పేరు రాసి అమర్చండి అని రాస్తే అరేంజ్ ది బాటిల్స్. సీసాలు అమర్చండి లేదా బాటిల్స్ అమర్చండి, ప్లేట్స్ అమర్చండి, ఈ విధంగా ఏదైనా వస్తువు గురించి చెప్పినప్పుడు అరేంజ్ ది బాటిల్స్. అరేంజ్ అంటే అమర్చడము లేదా ఏర్పాటు చేయడం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, వార్తాపత్రిక తీసుకోండి. వార్తాపత్రిక అంటే న్యూస్ పేపర్. తీసుకోవడము టేక్. టేక్ ది న్యూస్ పేపర్. టేక్ ది న్యూస్ పేపర్. టేక్ అంటే తీసుకో లేదా తీసుకోండి అనే అర్థం వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాక్యంలో టేక్ అనేది ఒక వర్బ్. కాబట్టి ఇప్పుడు టేక్ యొక్క వర్బ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో V1, V2, V3, V4, V5 ఈ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన ఉదాహరణలు క్లియర్గా తెలుసుకుందాం. బేస్ ఫామ్ V1 టేక్. టేక్ అంటే తీసుకో, తీసుకో. పాస్ట్ సింపుల్ V2 ఫామ్ టుక్. టేక్ కాస్త టుక్ అవుతుంది. V1 టేక్, V2 టుక్. టుక్ అంటే తీసుకున్నాను, తీసుకున్నాను. పాస్ట్ పార్టిసిపుల్ V3 టేకెన్. టేకెన్ అంటే తీసుకున్నా, తీసుకున్నా. మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో అర్థం అవడానికి చెప్తున్నాను. మరియు ఉదాహరణలు చూసినప్పుడు మీకు తెలుగులో ఏ విధంగా వాక్యం అనేది ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, ప్రెజెంట్ పార్టిసిపుల్ V4. V4 ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగానే టేకింగ్. టేక్ అంటే V1 ప్లస్ ING టేకింగ్, తీసుకుంటూ, తీసుకుంటూ. ఇక్కడ మనకు టేకింగ్ స్పెల్లింగ్ అనేది ఈ అనేది రాయము, కాబట్టి TAKING టేకింగ్ అనే ఉంటుంది. చాలా సందర్భాలలో V1 ఫామ్ అదే విధంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని సందర్భాలలో తప్ప చాలా వరకు అన్ని సందర్భాలలో V4 ఫామ్లో V1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ V5. V5 టేక్స్. V5 టేక్స్ అంటే తీసుకుంటాడు, తీసుకుంటాడు. ఇప్పుడు ఈ వాక్యాలకు సంబంధించి స్ట్రక్చర్ తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ V1 టేక్ అంటే తీసుకో. సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్ కూడా ఉంటుంది. V2 అంటే టుక్, తీసుకున్నాను. సబ్జెక్ట్ ప్లస్ V3. V3కి మధ్యలో ఏమొస్తుంది, హ్యాడ్, హ్యాజ్ లేదా హ్యావ్ వస్తుంది. అంటే టేకెన్, తీసుకున్నా. ఇది వాక్యాలలో హ్యాడ్ టేకెన్, హ్యాజ్ టేకెన్, హ్యావ్ టేకెన్ అని ఈ విధంగా వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. V4 అంటే ఏంటి, V1 ప్లస్ ING టేకింగ్, తీసుకుంటూ. వాక్యాలలో యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్ అని వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ V5. V1 ప్లస్ S లేదా ES. ఇక్కడ మనకు S యాడ్ అయింది. ఈ V5ను VS ఫామ్, S ఫామ్ అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇది S అంటే టేక్స్, తీసుకుంటాడు. కొన్ని సందర్భాలలో ES యాడ్ అవుతుంది. DOES డజ్, ఆ సందర్భంలో డజ్ అంటాం, అక్కడ ES యాడ్ అవుతుంది. గోస్ అంటే GOES గోస్ అంటే డజ్, గోస్, ఇలాంటి సందర్భాలలో ES యాడ్ అవుతుంది. మిగతా సందర్భంలో S యాడ్ అవుతుంది. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. టేక్. టేక్ అంటే ఐ టేక్ నోట్స్. నేనేం చేస్తాను, నోట్స్ తీసుకుంటాను. ఐ టేక్ నోట్స్. నేను నోట్స్ తీసుకుంటాను. టుక్. ఐ టుక్ ఏ బ్రేక్. నేను విరామం తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాను వచ్చింది. తెలుగులో చూసినట్లయితే ఇది ఆల్రెడీ జరిగిపోయింది, కాబట్టి టుక్ పాస్ట్ టెన్స్ ఫామ్ అన్నట్టు ఇది టుక్. టేక్, టుక్. టేకెన్. షీ హ్యాస్ టేకెన్ ద కీస్. షీ హ్యాస్ టేకెన్ ది కీస్. ఆమె ఏమి తీసుకుంది, కీస్ తీసుకుంది అంటే తాళాలు, తాళం చెవి తీసుకుంది. ఆమె తాళాలు లేదా తాళం చెవి తీసుకుంది. షీ హ్యాస్ టేకెన్ ది కీస్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఒకటే చేంజ్ అవుతుంది.
షీ హ్యాస్ టేకన్ ది కీస్ అంటే ఆమె తాళాలు లేదా తాళం చెవి తీసుకుంది. ఇక్కడ హీ అంటే తీసుకున్నాడు అని వస్తుంది. టేకింగ్, హీ ఈస్ టేకింగ్ మెడిసిన్. హీ ఈస్ టేకింగ్ మెడిసిన్. అతను ఏం తీసుకుంటున్నాడు? మెడిసిన్ అంటే అతను మందులు లేదా మందు తీసుకుంటున్నాడు. లేదా దే ఆర్ టేకింగ్, ఇక్కడ హీ వచ్చింది కాబట్టి మనం ఈజ్ ఉపయోగించాం. షీ వచ్చిన ఈజీ ఉపయోగిస్తాం. షీ ఈజ్ టేకింగ్ మెడిసిన్, ఆమె మందు తీసుకుంటుంది అని చెప్తాము. మరి ఇక్కడ ఆర్ ఉపయోగించాలంటే యామ్, ఈజ్, ఆర్ అన్నాము. మనం ఏం చెప్పుకున్నాము ఇప్పటివరకు? ఇప్పుడు మనం ఈజ్ గురించి చెప్పాము. మరి యామ్ మరియు ఆర్ వస్తే ఏ విధంగా ఉంటుంది? ఐ యామ్ టేకింగ్ మెడిసిన్, నేను మందు తీసుకుంటున్నాను అని వస్తుంది. మరి ఆర్ ఉపయోగిస్తే దే వస్తుంది. దే ఆర్ టేకింగ్ మెడిసిన్, వారు మందు తీసుకుంటున్నారు అని వస్తుంది. టేక్స్, హీ టేక్స్ అడ్వైజ్, అతను ఏం తీసుకుంటాడు? అడ్వైజ్ తీసుకుంటాడు. అడ్వైజ్ అంటే సలహా తీసుకుంటాడు. షీ టేక్స్ అడ్వైజ్, ఆమె సలహా తీసుకుంటుంది అని వస్తుంది. నెక్స్ట్, క్లియర్గా అర్థం అవడానికి అన్ని కలిపి ఒకటే స్క్రీన్లో ఇస్తాను, ఇప్పుడు చూడండి. బేస్ ఫామ్ V1 టేక్, టేక్ అంటే తీసుకో. ఐ టేక్ నోట్స్, నేను నోట్స్ తీసుకుంటాను. పాస్ట్ సింపుల్ V2 టుక్, టుక్ అంటే తీసుకున్నాను, ఆల్రెడీ తీసుకున్నాను, జరిగిపోయింది కాబట్టి ఐ టుక్ ఏ బ్రేక్, నేను విరామం తీసుకున్నాను. ఐ టుక్ ఏ బ్రేక్. ఐ టుక్ ఏ నోట్స్ అని కూడా చెప్పవచ్చు. నేను నోట్స్ తీసుకున్నాను, ఇక్కడ తీసుకుంటాను, ఇక్కడ తీసుకున్నాను వస్తుంది, అంతే తేడా. V3 టేకెన్, టేకెన్ అంటే తీసుకున్నా. షీ హ్యాస్ టేకెన్ ది కీస్, ఆమె తాళాలు లేదా తాళం చెవి తీసుకుంది. షీ హ్యాస్ టేకెన్ ది కీస్. V4 టేకింగ్, తీసుకుంటూ. హీ ఈజ్ టేకింగ్ మెడిసిన్, హీ ఈజ్ టేకింగ్ మెడిసిన్, అతను మందు తీసుకుంటున్నాడు. V5 టేక్స్, తీసుకుంటాడు. హీ టేక్స్ అడ్వైజ్, అడ్వైజ్ అంటే సలహా, అతను సలహా తీసుకుంటాడు. టేక్ అనే వర్బుకు సంబంధించి V1, V2, V3, V4, V5 ఈ విధంగా ఉంటాయి. ఫర్నిచర్ తుడవండి, తుడవడం అంటే వైప్, వైప్ ది ఫర్నిచర్, వైప్ ది ఫర్నిచర్. మిల్క్, వాటర్ ఏదైనా కూడా, ఏదైనా ఫర్నిచర్ పైన టేబుల్ కానీ టీపై కానీ దేనిపైన పడినప్పుడు వైప్ ది ఫర్నిచర్ అంటే తుడవండి అని చెప్పాలి. నెక్స్ట్, ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఫ్యాన్ ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ ది ఫ్యాన్, టర్న్ ఆఫ్ ది ఫ్యాన్. ఆన్ చేయాలి అంటే ఫ్యాన్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ ది ఫ్యాన్, టర్న్ ఆన్ అనాలి, ఆఫ్ అంటే టర్న్ ఆఫ్ అనాలి, అంతే తేడా. నెక్స్ట్, టేబుల్ శుభ్రం చేయండి, టేబుల్ శుభ్రం చేయండి. టేబుల్ పైన ఏదైనా డస్ట్ ఉన్న సమయంలో టేబుల్ శుభ్రం చేయండి అని చెప్పాలి. క్లీన్ ది టేబుల్, క్లీన్ ది టేబుల్, క్లీన్ అంటే శుభ్రం. బట్టలు మడవండి లేదా బట్టలు మడత పెట్టండి అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో ఫోల్డ్ ది క్లోత్స్, క్లోత్స్ అంటే బట్టలు, మడవండి అంటే ఫోల్డ్, ఫోల్డ్ అంటే మడత పెట్టడము. నెక్స్ట్, వాషింగ్ మిషన్ తెరవండి అంటే వాషింగ్ మిషన్ డోర్ తెరవండి, వాషింగ్ మిషన్ తెరవండి లేదా వాషింగ్ మిషన్ డోర్ తెరవండి. తలుపును ఉపయోగిస్తే డోర్ అని మెన్షన్ చేయాలి. ఓపెన్ ది వాషింగ్ మిషన్ డోర్, బట్టలు వేసే ముందు వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ ది వాషింగ్ మిషన్. నేలను తుడవండి, నేలను తుడవండి. నేల అంటే ఫ్లోర్, తుడవడం అంటే వైప్, వైప్ ది ఫ్లోర్. నేలను తుడవండి. ఊడవండి అంటే స్వీప్, స్వీప్ అంటే ఊడ్చడం కాబట్టి స్వీప్ ది ఫ్లోర్ అంటే నేలను ఊడ్చండి. అంటే దుమ్ము పడిన సందర్భంలో దుమ్ము ఊడువు, నేలను ఊడువు అంటారు కదా, అలాంటి సందర్భంలో స్వీప్ ది ఫ్లోర్ అని చెప్పాలి. తుడవండి అన్నప్పుడు వైప్ అనాలి. మాప్తో తుడిసే సందర్భంలో వైప్ ది ఫ్లోర్ అని చెప్పాలి. చీపురుతో ఊడ్చే సమయంలో స్వీప్ ది ఫ్లోర్, నేలను ఊడ్చండి అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్, కప్పులను దూరంగా ఉంచండి, కప్పులను దూరంగా ఉంచండి. పుట్ ది కప్స్ అవే, అవే అంటే దూరంగా. కీప్ ది కప్స్ అవే అని కూడా చెప్పవచ్చు. పుట్ ది కప్స్ అవే, కప్పులను దూరంగా పెట్టండి. పాత్రలు కడగండి, పాత్రలు కడగండి. కడగడం అంటే వాష్ చేయడము, వాష్, వాష్ ది డిషెస్, డిషెస్ అంటే పాత్రలు, కడగడము వాష్. క్లీన్ అంటే శుభ్రము, వాష్ అంటే కడగడము, స్వైప్ అంటే తుడవడము, స్వీప్ అంటే ఊడ్చడము. ప్లేట్లను అమర్చండి, ప్లేట్లను అమర్చండి అంటే
అరేంజ్ ది ప్లేట్స్. అమర్చడము లేదా ఏర్పాటు చేయడం అనే వచ్చినప్పుడు అరేంజ్ ఉపయోగించాలి. అరేంజ్ ది ప్లేట్స్. ప్లేట్లను అమర్చండి. చిందరవందరగా పడేయకుండా ప్లేట్లను అమర్చండి అని చెప్తాం. అలాంటి సందర్భంలో అరేంజ్ ది ప్లేట్స్ అని చెప్పాలి. గ్యాస్ ఆన్ చేయండి. గ్యాస్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ ది గ్యాస్. లేదా ఆఫ్ చేయండి అంటే టర్న్ ఆఫ్ ది గ్యాస్ అని చెప్పాలి. నేను మీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి అంటే ఐ నీడ్ టు టాక్ టు యూ. ఐ నీడ్ టు టాక్ టు యూ అనొచ్చు. ఐ నీడ్ టు టాక్ విత్ యూ అని కూడా అనొచ్చు. టాక్ టు యూ అని ఉపయోగించినప్పుడు సుపీరియర్ ఆఫీసర్స్ సబార్డినేట్ ఆఫీసర్స్తో మాట్లాడాల్సిన సందర్భంలో అంటే ఆర్డర్గా ఉండే సందర్భంలో టాక్ టు యూ, ఐ నీడ్ టు టాక్ టు యూ, కమ్ టు మై ఆఫీస్ అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో. ఐ నీడ్ టు టాక్ విత్ యూ అంటే అక్కడ ఇద్దరు మాట్లాడే అవకాశం ఉంటుంది. టాక్ టు యూ అంటే ఒకరే మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. ఏమి అంటే వాట్, చేయడము డూ, నాకు అంటే నేను అన్న నాకు అన్న ఐ సందర్భాన్ని బట్టి తెలియడం లేదు, నాకు తెలియడం లేదు. తెలియడం అంటే నో, లేదు అంటే లేదు అన్న వద్దు అన్న మనం ఏం ఉపయోగిస్తాం, డోంట్ ఉపయోగిస్తాం. కాబట్టి ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. సో ఇదండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. దీని యొక్క ఆన్సర్ కూడా నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్లో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.